ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. చూడము రాజసుతుని రేయి జననామాయను. చూడము రాజసుతుని రేయి జననామాయను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా. రాజ్యం భగు ఏదమదిగో, రాజ్యం భగు ఏదమదిగో. రాజుడము రాజసుతుని రేయి జననామాయను. రాజుడము రాజసుతుని రేయి జననామాయను. దూతగణములను దేని చూడరే, దైవ వాక్కులను తెల్పగా. దేవుడే మన దీనరూపున ధరణి కలిగి నీ జనమున. దూతగణములను దేని చూడరే, దైవ వాక్కులను తెల్పగా. దూతగణములను దేని చూడరే, దైవ వాక్కులను తెల్పగా. దేవుడే మన దీనరూపున, దేవుడే మన దీనరూపున ధరణి కలిగే ఈ దినమున. ధరణి కలిగే ఈ దినమున. రాజుడము రాజసుతుని రేయి జననామాయను. రాజుడము రాజసుతుని రేయి జననామాయను. చల్లగాలిది కలయుగాలిది, కొల్లబోయల దర్శనం చల్లగానదే కైదరిల్లడి. కారగాల్చిరే త్వరగరారే. కల్లగాజగి కలయుగాజగి గొల్లబోయల దర్శనం. కల్లగాజగి కలయుగాజగి గొల్లబోయల దర్శనం. తెల్లగానదే తేజరిల్లెడి, తెల్లగానదే తేజరిల్లెడి. తారకాంచరే త్వరగరారే, తారకాంచరే త్వరగరారే. రాజుడము రాజసుతుని రేయి జననామాయను. రాజుడము రాజసుతుని రేయి జననామాయను. యూదా వంశపు ఉద్ధరింప దావీదు పురమును ఉద్భవించే సకలంతో అగ్ని గొలిచిన సర్వజనులకు సార్వభౌముడు.
సదబలమ్మకు మదిని కొలిచిన సర్వజనులకు సార్వభౌముడు సర్వజనులకు సార్వభౌముడు రాజశూరము రాజసుతుని రేయి జననామాయను రాజశూరము రాజసుతుని రేయి జననామాయను రాజులకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజకంబకు వేదమదిగో రాజకంబకు వేదమదిగో రాజశూరము రాజసుతుని రేయి జననామాయను రాజశూరము రాజసుతుని రేయి జననామాయను. ఓకేనండి, మరొకసారి శరణం మాత్రం. రారెచూతము రాజసుతుని రేయి అందరూ పాడాలి. రాజశూరము రాజసుతుని రేయి జననామాయను రాజులకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజకంబకు ఏజమదిగో రాజకంబకు ఏజమదిగో రాజశూరము రాజసుతుని రేయి జననామాయను రాజశూరము రాజసుతుని రేయి జననామాయను రేయి జననామాయను రేయి జననామాయను. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తమై దరిద్రుడాయను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. కృప అంటే ఏంటి? అర్హత లేని వారిని ప్రేమించటమే కృప. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గజ్జితో మాసిపోయిన గడ్డంతో డొక్కలు అంటుకుంటున్న పొట్టతో ఒక బిచ్చగాడిని చూసి వాడు ఏడుస్తుంటే వాడు బాధపడుతుంటే వాడిని చూసి అయ్యో పాపం అంటే అది కృప. అది కృప. అది కేవలం జాలిపడటం. అయ్యో పాపమని అతనికి నీ దగ్గర ఉన్న ఒక 100 రూపాయల నోటు తీసిస్తే అది కృప. అది దానము చేయటం. అలాంటి వాడిని తీసుకెళ్ళి నీ స్కూటర్ మీద ఎక్కించుకొని, నీ ఆటోలో ఎక్కించుకొని, లేకపోతే నీ బండి మీద ఎక్కించుకొని హోటల్కి తీసుకెళ్ళి 2 ఇడ్లీలు పెట్టించి పోరా అంటే అది కృప. ఏంటండి? అతన్ని మీ ఇంటికే తీసుకెళ్ళి నీ స్నానం గదిలో ఆ గజ్జంతా నీ సబ్బుతో స్నానం చేయించి నీ చొక్కా లాగిచ్చి మీ భోజనం బల్ల దగ్గర మీ భార్యకి చెప్పి మంచి మంచి వేడిగా రకరకాల కూరలు చేయించి కడుపు నిండా అన్నం పెడితే అదేంటి? కృప. అన్నం పెట్టేసి ఇంక పోరాడన్నా అంటే అది కృప. అన్నం పెట్టేశాక నువ్వు నాతోటే ఉండిపోరా, నేనే నిన్ను చూసుకుంటా చచ్చేదాకా,
నాతోటే ఉంటావంటే అదేంటది? అది కృప. యేసుప్రభు మన పట్ల చూపించింది ఎలాంటిదంటే, జాలి చూపించే దేవుడు మాత్రం కాదు ఆయన, ప్రేమ చూపించే దేవుడు మాత్రం కాదు ఆయన, ఆయా అవసరతలు తీర్చే దేవుడు మాత్రం కాదు ఆయన. నేను మిమ్మల్ని బాగు చేస్తాను, నేను మిమ్మల్ని నా కుమారులు కుమార్తెలను పిలుచుకుంటాను, నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరల వచ్చి నేను తీసుకొని వెళ్తాను. ఇంత మంచి దేవుణ్ణి ఇంకెక్కడన్నా చూసామా? ఏమన్నా చూసామా? ఏ మనిషి అయినానండి, స్వార్థం మనుషులకి ఈ రోజున ఏదన్నా చూడండి, మంచిది ఏదన్నా ఉంటే ఏమంటారు? నువ్వు తీసుకుంటారా, నాకు కావాలంటారా? ఇప్పుడు క్రిస్మస్కి బట్టలు కొంటారు పాప అక్క చెల్లెలకి. ఏంటి 2 డ్రెస్సులు తెచ్చి అక్క చెల్లి ఇద్దరు వస్తారు అనుకోండి, ఇద్దరు ఒకటే పట్టుకుంటారు, నాకు ఎర్రదే కావాలి. ఏంటంటే ఇద్దరు అదే పట్టుకొని పీక్కుంటారు. ఏది మంచి ఉందో అది కావాలంటారు, కానీ పోన్లే అక్క నువ్వు తీసుకో, పోన్లే చెల్లి నువ్వు తీసుకో అంటారా? స్వార్థం మనుషుడికి, అసూయ. ఎంతసేపు నాకు 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 అంటాం. ఏంటంటే ఎన్ని డబ్బులున్నా చూడండి, ధనవంతులకి ఎంత డబ్బులు ఉంటాయో నేను గమనిస్తుంటానండి. ఇలాంటి మీటింగులు పెట్టినప్పుడు కానుకలు వేసే వాళ్ళు ఎవరంటే ధనవంతులేరు. బోల్ డబ్బులు ఉంటాయి ఆడ దగ్గర. ఎతికి 2,000 రూపాయలన్నీ పక్కకు దోసి 50 రూపాయల నోటు తీసేస్తాడు అనమాట. మళ్ళీ గుప్పిల్లో పెట్టుకొని ఎవ్వరు కనపడకుండా ఎంతో వేసేసినట్టు అట్టేస్తాడు అనమాట. ఆ ధనవంతుడు 50 రూపాయలు తీసుకోవద్దు, వేస్తున్నాను చూపించవచ్చు కదా. అట్లా చూపించమన్నాం అనుకో, 2,000 రూపాయలు కట్ట చూపిస్తాడు ఏకంగా. ఇదిగో వేస్తున్నాను. దేనికది? గొప్ప కోసం. ఏంటంటే యేసు ప్రభు ధనవంతుడై ఉండి మన నిమిత్తమై ఆ ధనాన్ని వదిలిపెట్టేశాడంట. మానవుడి స్వభావం ఏంటంటే పేదోడు కూడా ధనవంతుడైపోవాలనుకుంటాడు, ఎంతున్నా ఇంకా గొప్పడైపోవాలనుకుంటాడు, నాకున్నదాన్ని విడిచిపెట్టను అంటాడు. కానీ ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడంటే, మనం ఆయన దగ్గరకు వెళ్ళలేమని పరలోకానికి, మనం ఆయన మహిమను చూడలేమని, మనం ఆయన ఎదుర్కోలేమని. ఎందుకు ఎదుర్కోలేక మారుతున్నాడు మనుషుడు? దేవుడు తన ఆకారంలో తన స్వరూపంలోనే చేసుకున్నాడు మనుషుణ్ణి. కానీ ఆదామవ్వలు తప్పు చేసినప్పుడు వారిని ఏదేరు తోటల నుండి వెళ్ళగొట్టేశాడు. ఎందుకు వెళ్ళగొట్టేశాడు? ప్రేమ లేక. ఏంటండి, మీరు ఈ పండు దినదినమున మీరు డిసేవగా చచ్చెదరు. ఆదామవ్వలకి తప్పు చేసిన వెంటనే దేవుడు అంటే భయం వేసింది, దేవుణ్ణి చూడలేకపోతున్నారు. కాబట్టి దేవుడిచ్చే మహిమను పోగొట్టుకున్నాడు మానవుడు. ఈరోజు ప్రతి మనుష్యుడు పాపము చేస్తున్నాడు, నీతిమంతుడు ఒక్కడునో లేడు. దేవుడిచ్చు మహిమను పోగొట్టుకున్నాం కాబట్టి మనకి దేవుడి కార్యాలు అర్థం కావటం లేదండి. ఎంతసేపు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా, ఏమి కూర్చుకుందుమా అని ఈ లోకంలో ఉన్న వాటి కోసమే ఆలోచిస్తున్నాడు. బైబిల్ చెబుతుంది, దృశ్యమైనవన్నీ అంటే కనబడేవన్నీ అనిత్యములు, నిజమైనవి కావు. అదృశ్యమైనవి, మన కంటికి కనబడినవి నిత్యములు. ఈ లోకంలో ఎన్నున్నా చచ్చిపోయినప్పుడు ఎన్ని తీసుకెళ్తావు చెప్పండి? పెద్ద పెద్ద ధనవంతులు చచ్చిపోతున్నారండి, పెద్ద పెద్ద రాజకీయవేత్తలు చనిపోతున్నారు, మంచి పాప్ స్టార్స్ చనిపోతున్నారు, మూవీ స్టార్స్ చనిపోతున్నారు, కోట్లు 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 ఆస్తులు ఉన్నాయంట. చచ్చిపోయేటప్పుడు ఎన్ని పట్టుకొని వెళ్తున్నారు వాళ్ళు? ఏమన్నా పట్టుకెళ్తున్నారా? దిగంబరులుగానే మనం ఈ లోకంలోనికి వచ్చాము, దిగంబరులుగానే మనం ఈ లోకంలో నుండి వెళ్ళిపోవాలి. ఇవన్నీ మనతో రావు, ఇవన్నీ నిరంతరమైనవి కావు. కానీ మన కంటికి కనబడని పరలోకం ఉంది, కంటికి కనబడని ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు, సింహాసనాసీనుడైన దేవుడున్నాడు. అవి మన కళ్ళకు కనబడవు, కానీ అవి నిరంతరమైనవి. ప్రభు మనల్ని అక్కడికి చేర్చాలని, మనం అక్కడికి వెళ్ళలేమని ఆయన తన సింహాసనాన్ని వదిలిపెట్టి, పరలోకమును వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. అదే ఈ క్రిస్మస్ అంటున్నాం చూసారా? ఆయన దేవునితో కూర్చుండు భాగ్యాన్ని విడిచిపెట్టి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మీరు బాగా బైబిల్ చదువుతున్నారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం అండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి, అబ్బా ఆయన దేవుని స్వరూపము, దేవుడండి ఆయన. యేసుప్రభు దేవుడు కాదని వాదిస్తారేంటండి మనుషులు? దేవుడైతే పశువుల పాకలు ఎందుకు పుట్టాలంటారేంటండి? దేవుడైతే దిక్కులేని వాళ్ళకి సిలువలో వేలాడాలంటారేంటండి? ఎందుకో తెలుసా? నీ కోసం నా కోసం ఆయన దేవునితో సమానంగా ఉండి సింహాసనాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవడలేదు కానీ మనుష్యుని పోలికగా పుట్టి. అసలు ఈ లోకంలో మనుష్యుడు బ్రతుకుని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనందరం మనుషులమేనా? మన బతుకు ఎట్టుందండి? నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. అవి త్వరగా గతించిపోవును, మనం ఎగిరిపోవదుము. ఆయాసము ప్రయాస అదే మన వైభవం. పోతు లేచిన కంటే ఏం చేస్తారు చెప్పడమ్మా? ముందైతే అగ్గి పొలలు గీసి పిడకలు పెట్టి కర్రలు పెట్టి అట్టించేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్ ఇచ్చారు కదా మన దేశంలో, గ్యాస్ స్టవ్లు ఇచ్చేశారు కదా. గ్యాస్ మాత్రం మనల్ని కొనుక్కోమంటున్నారు. గ్యాస్ స్టవ్లతో పాటు గ్యాస్ కూడా ఇవ్వచ్చు కదా వాళ్ళు. ఒట్టి స్టవ్లు ఇస్తే ఏం ప్రయోజనం? గ్యాస్లు మనం కొనుక్కుంటే డబ్బులు ఎలా అయిపోతున్నాయి? పుసుకో 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 అట్టించాలి, వండాలి, కడగాలి, పెట్టాలి. అబ్బబ్బా, కొంతమంది మహాతల్లులు మిమ్మల్ని చూస్తేనమ్మా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్ని రోజులు వండుతారమ్మా మీరు? అసలు ఎన్నిసార్లు కడుగుతారు ఆ పళ్ళాలు గిన్నెలు? ఎన్నిసార్లు చిమ్ముతారు ఇల్లు? ఎంత పని! పొద్దున్న లేస్తే తింటారు, ఇన్ని గిన్నెలు నిండా పెడితే సాయంత్రం ఏమిటి గిన్నెలు మళ్ళీ కడగాలన్నీ, మళ్ళీ తెల్లారితే మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి. ఇదే కదా ప్రయాస. ఏంటంటే ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు పొద్దున్న లేస్తారు, ఆదర బైకులు తీసుకుంటారు, బస్సులకు పరిగెడతారు, టిఫిన్ గ్యారేజ్ పెట్టుకుంటారు, సాయంకాలం దాకా ఎక్కడో తిరిగి పనులు చేసి అలిసిపోయి చెమట కప్పుతో సాయంత్రం ఇంటికి వస్తారు. ఇంతే కదా ప్రయాస. నెల ఆఖరణ ఏదో జీతం వస్తుంది అప్పులు తీర్చుకోవడానికి. ఎందుకంట అప్పులు తీర్చుకోవడానికి సరిపోవడం లేదు. పిల్లలు చూడండి, పొద్దున్నే లేరా 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 ఆటం. ఆ బిడ్డలకి వెనకాల ఇంత తాటకాయలాగా ఒక పెద్ద బ్యాగ్ ఒకటి కట్టి, ఆడికి బూట్లు, మెడకు టయ్యి, వాడిని తరుంతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అలిసిపోయి కాలు ఈడ్చుకుంటూ సాయంకాలం ఇదే జరుగుతుంది పని, ఇదే జరుగుతుంది. ఇంకెన్ని రోజులు చదువుకోవాలి మమ్మీ అన్నాడంట ఒకడు. ఇంకెన్ని రోజులు పోవాలి స్కూల్కి? ఏముందండి మనుషుని బతుకు? కాదు, పొద్దున్నే లేస్తారు, ఇంతకుముందు యాపకర్ర తీసి తోమేవాళ్ళు, కిసక చక్క 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 ఒక అరగంట సేపు కడిగేవాళ్ళు. ఇప్పుడు ఏముంది? ఆదర పేస్ట్ పెట్టుకోవటం అంటాం పడే. మళ్ళీ సాయంకాలానికి ఏం కప్పు? పాసికప్పు. ఎక్కడి నుంచి వస్తుంది పాసికప్పు? లక్స్ సోపు తెచ్చి పుషం తోమితే మధ్యాహ్నానికి అల్లా మళ్ళీ ఏం కప్పు? చెమట కప్పు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏంటంటే ఎన్నిసార్లు బట్టలు ఉతుక్కోవాలి, ఎన్నిసార్లు పళ్ళు కొడుక్కోవాలి, ఎన్నిసార్లు తినాలి? ఏంటి బతుకు చెప్పండి? అసలు అర్థం ఉందా మన మానవుని బతుక్కి? మన గేదెలు ఏమన్నా కోల్గేట్ పేస్ట్తో పళ్ళు కడుక్కుంటాయా చెప్పండి? వాటికి ఎక్కర్లా. జంతువుల్లో రోజు స్నానం చేయవయి, మనం ఎప్పుడైనా చేయిస్తే చేస్తామంటే అది శుభ్రంగానే ఉంటాయి మనకంటే. మనకు మాత్రం ప్రయాస. ఎవడైనా మనిషిగా పుట్టాలంటే మాత్రం వద్దంటారండి. పరలోకంలో ఉన్న దేవుడు, మహిమ స్వరూపంతో ఉన్న దేవుడు మనుషుడిగా పుట్టాడంటే ఈ పనికిమాలిన జీవితానికి. ఎందుకోసమంటే మనుషులమైన మనల్ని రక్షించటానికి, మనం పడే వేదన నుండి విడిపించటానికి. పాపం వలన మార్చు జీతము మరణం. ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు ప్రభు. ఎందుకైతే ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఆదామవ్వలు చచ్చారా లేదా? మనం బతుకున్న వాళ్ళమా చచ్చిన వాళ్ళమా? ఆత్మలో చచ్చిపోయాం, శరీరరీతిగా బతుకున్నాం. కాబట్టి మన శరీరం రోజు రోజుకి యవ్వనస్తులు అయిపోతున్నారు కదా. ఏమైపోతున్నారండి? ముసలోళ్ళు అయిపోతున్నారు, సావుకి వెళ్ళిపోతున్నారు, స్లోగా చచ్చిపోతున్నాం మనం అంతే. ఈ మరణము నుండి మనల్ని విడిపించడానికి, ఈ శాపము నుండి మనల్ని విడిపించడానికి, ఈ పాపాల నుండి మనల్ని విడిపించడానికి, ఈ చెడిపోయిన శరీరం వల్ల రోగాలు
ఇవాళ రోగాలు ఎన్ని కొత్త మందులు వచ్చినా, ఎంతమంది కొత్త డాక్టర్లు వచ్చినా రోగాలు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా చెప్పండి. అరే మొన్న విజయవాడలో ఆ హాస్పిటల్కి వెళ్ళాను, మన సేవకులు ఒకరు ఉంటే ప్రార్థన చేద్దామని. ఆడు చూస్తే మంచాల కింద వరడాల మీద ఎక్కడ పడితే అక్కడ పడుకుని ఉన్నారు పేషెంట్లు అందరూ కూడా. అరే బజార్లాగా ఉంది, అది హాస్పిటల్లో లేదు. ఎంతమంది రోగులు, ఎన్ని రకాల మందులు, ఎన్ని రకాల మూలుగులు, ఏడుపులు, ఎంతమంది బాధలు పడుతున్నారో చూడండి. ఈ రోగాల నుండి మనల్ని విడిపించడానికి, ఈ మరణము నుండి మనల్ని విడిపించడానికి, ఈ ప్రయాసతో కూడిన ఈ జీవితాన్ని నుంచి విడిపించడానికి ఆకాశంలో కూర్చొని కబుర్లు చెప్పలేదు కానీ మన ప్రభువు మన కొరకు మనుష్యుడిగా ఈ లోకంలోనికి వచ్చి దాసుడి స్వరూపం ధరించాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని జ్ఞానులు అడిగితే, ఈ రాజుగారంటే ఎక్కడ పడతాడు? హేరోదు రాజు ఇంట్లో పడతాడని అక్కడికి వెళ్ళారు వాళ్ళు. కానీ ఆయన అక్కడ పుట్టలేదు. ఎక్కడ పుట్టాడు? యెరూషలేము పట్టణంలో పుట్టలేదు, కానీ యెరూషలేము పక్కనే ఉన్న బెత్లెహేమ్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు. ఎందుకంటే రాజుగారి ఇంట్లో పుడితే అందరు పోయి చూడటానికి కుదురుద్దా? మనల్ని రాణిస్తారా? ఆయన మామూలు పశువులు గడ్డి మేసే తొట్టులో పరుండబెట్టినప్పుడు ఎవరైనా వెళ్ళి చూడవచ్చు. రాజులైనా చూడవచ్చు, జ్ఞానులైనా చూడవచ్చు, గొల్లలైనా చూడవచ్చు, సామాన్యులైనా. ఇవాళ యేసుక్రీస్తుని ఎవరైనా నమ్ముకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉన్నారు. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇలాంటి గుణగణాలు ఉండాలి, ఇంత డబ్బు కట్టాలి, ఇలాంటి యోగ్యతలు ఉండాలి అని చెప్పేవాడు కాదు. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను, మీ బాధలు తీరుస్తాను, మీ కన్నీరు తుడుస్తాను అని ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తమై దరిద్రుడయ్యాడు. ఎందుకంటే మనది ఆయన తీసుకొని ఆయనది మనకిచ్చాడు. మన దరిద్రత అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఆయన ఆశీర్వాదాలన్నీ ఆయన నమ్మిన వారి మీదకి వచ్చేస్తున్నాయి. కొత్త రకం మందు కొని పెట్టారటండి ఒక డాక్టర్. ఎవడికి ఏ జబ్బు ఉన్నా సరే ఆ జబ్బును ఇంకొకటి నేను భరిస్తానంటే వాడికి పంపించేస్తాడంట. ఏంటది? తలనొప్పి అంటే నీ తలనొప్పి పోవాలంటే నీ తలనొప్పి భరించే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురావయ్యా, నా దగ్గర ఒక మిషన్ ఉంది, నీ తలకి వాళ్ళ తలకి మిషన్ పెట్టి పుష్ అంటే నీ నొప్పి వాళ్ళకి పోద్ది అన్నాడు. ఒక ఆయన ఆ హాస్పిటల్ వచ్చేటప్పటికి ఆ తలపోటుతో ఏడుస్తూ అయ్యా అయ్యా అంటే జాలిపడి పోన్లేండి పాపం ఆ తలపోటు నాకు ఇచ్చేయండి అన్నాడంటే ఒక అతను వచ్చి. ఇచ్చేయమంటే ఈ డాక్టర్ గారు ఈ తలకి ఆ తలకి పెట్టి పచ్చ అనగానే ఈడికి బా అంటున్నాడు. అంటాడు. ఇంతలో కడుపునొప్పోడు వచ్చాడంటే ఇంకొకడు, కడుపునొప్పయ్యా ఎవడన్నా తీసుకురావయ్యా అది కడుపునొప్పికి ఇచ్చేస్తాడంటే ఈ పక్కన ఒకడు ఉన్నాడు కదా ఆల్రెడీ పాపం, నేనే భరిస్తానులేయ్యా అంటే పుట్టబడిగానే కడుపు నొప్పి వచ్చింది, దానికి తాళ్ళనొప్పి వచ్చింది. ఏంటంటే ఇంకా వచ్చే వాళ్ళందరి రోగాలకి ఈయన అన్నాడు, పోన్లే నేనున్నాను కదా నేనే భరిస్తానులే అందరు రోగాలు అని చెప్తే ఇక డాక్టర్ గారు రకరకాల గజ్జి, దురద, నొప్పి, ఏడుపులు అన్నీ ఆయనకు వచ్చాయి. గిలగిలగిల కొట్టుకుంటున్నాడు. చివరికి హార్ట్ అటాక్ కూడా వచ్చాడంట ఒకడు. అదే గుడ్డ అయిపోతుందయ్యా అన్నాడట. ఎవరున్నారు అంటే నేను ఉన్నానుగా అని హార్ట్ అటాక్ వచ్చినోడికి కూడా కనెక్ట్ చేస్తే ఆ హార్ట్ అటాక్ ఈయనకు వచ్చి ఈయన మొత్తానికే చచ్చిపోయాడు. యేసుప్రభు చేసింది ఏంటో తెలుసా అండి? ఏం చేశాడో తెలుసా? నీ తలనొప్పులు, నీ కడుపు నొప్పులు, నీ గుండెపోట్లు, నీ ఏడుపులు, నీ దుఃఖము, నీ శాపము, నీ బాధ, నీ వేదన, నీ కన్నీరు, నీ అవమానము, నీ నింద, నీ శ్రమ అన్నీ ఆయన మీద పడుచుకున్నాడు. వీళ్ళందరినీ బాగు చేసేస్తాను నేను, అవన్నీ నేను భరిస్తానని సిలువెక్కాడు ఆయన. అందుకే ఆయన ఈ లోకంలోనికి మనలాగా వచ్చి మనల్ని అర్థం చేసుకొని మన బాధలన్నీ తన మీద వేసుకొని, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. ఒక్కడిది కాదంట, ఒకటి పాపమే ఒకడు మొయ్యలేం. మన పాపాలే మనం మొయ్యలేక మూలుగుతుంటాం, మన బాధలు మనం తట్టుకోలేక అరుస్తుంటాం. కానీ లోకములో ఉన్న వారందరి పాపాలను తన మీద వేసుకున్నాడు. అదండి యేసుక్రీస్తులోని గొప్పతనం. ఇటువంటి వ్యక్తిని, ఇటువంటి దేవుణ్ణి, ఇటువంటి ప్రభువుని మనం ఎక్కడ చూడలేం. మన నిమిత్తమై, మన అతిక్రమల నిమిత్తమై ఆయన గాయపరచబడను, మన దోషముల నిమిత్తమై ఆయన నలుగొట్టబడను, మన అపరాధ పరిహారార్థమైన శిక్ష అతని మీద పోపబడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వచ్చేసింది అనుకుంటారా?
పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కాదు వచ్చింది మీకు స్వస్థత. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పాపాన్ని భరించాడు గనుక, నీకు రక్షణ సిద్ధపరిచాడు గనుక ఆయన నామములో శక్తి ఉంది. అవును, తన శిష్యుల్ని పిలిచన్నాడు, నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి ఏమిచ్చాడట? ఆయన అధికారం ఇచ్చాడు. అధికారము పాస్టర్ గారి చేతిలో లేదు, ప్రార్థన చేసేవాళ్ళు కాదు, ఆయన నామములో ఉన్న అధికారం. రేషన్ కొట్లో బియ్యం కొనుక్కుంటారా మీరు? రేషన్ కొట్టాడు దండం పెడతారా? నీ దయ వల్ల అన్నం పెడుతున్నావయ్యా అని రేషన్ కొట్టాడే పెడుతున్నాడు. మనకి ప్రభుత్వం గ్రాంట్ చేస్తే ఆ వ్యక్తి ద్వారా మనకు అది వస్తుంది. ఆయన కాదు దేవుడు. పోస్ట్ మ్యాన్ ఏమో తీసుకొచ్చాడంట, నీ దండమయ్యా డబ్బులు తెచ్చావందంట ఒక ఆమె. అమ్మ నాయి కావమ్మా, ఎవరో నీకు పంపారు చూసుకో, నేను తెచ్చిచ్చాను అంతే. పంపినోడు ఎవరున్నారు? ఆయనకు దండం పెట్టాలి. ఇచ్చినోడు ఎవరు? ప్రభువు యేసు ప్రభువు మనల్ని ప్రేమించేవాడు. ఏ నరుడికి మనం పూజ చేయకూడదండి. గౌరవించండి పెద్దల్ని, సేవకుల్ని, పాస్టర్లని, కానీ పూజించకండి. వాళ్ళు కాదు ప్రభు. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఎవరైనా మా పాస్టర్ గారా? ఎవరండి మీ పాస్టర్ గారా? ఎవరు? ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఆయన బాగా అర్థం చేసుకుంటాడు. ఒక పేదోడికే పేదోడి బాధలు అర్థమవుతాయండి. ఒక బిజినెస్ మ్యాన్కే బిజినెస్లో ఉన్న కష్టాలు అర్థమవుతాయి. ఒక డాక్టర్కే డాక్టర్కు ఉన్న ప్రయాస అర్థమవుతుంది. ఏంటంటే ఒక నరుడిగా వచ్చినాడు కాబట్టే ప్రభువు నరులమైన మన బాధల్ని బాగా అర్థం చేసుకో. మన వల్లే అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు. ఆయనకి ఆకలేసింది, ఆయన్ని అవమానం పొందాడు, నిందించబడ్డాడు, చెమట గార్చాడు, కన్నీరు గార్చాడు, అలసిపోయాడు, అన్ని విధాల మనలాగే బాధపడ్డాడు. కానీ పాపానికి మాత్రం చోటు ఇవ్వలేదు. నిన్నెవరన్నా బాధ పెడితే నువ్వేం చేస్తావు చెప్పు? ఇంతసేపు ఆలోచిస్తారా? ఎట్ట కొట్టారనుకో ఏం చేస్తావు? అట్టెత్తుతావు నీ చెయ్యి కదా, వెంటనే. ఎత్తడానికి బలం లేదు, కొట్టడానికి కొనికి ఏం చేస్తావు? ఇది ఉందిగా, భయంకరమైన బూతులు తిట్టేస్తావు. అంటే ఏంటమ్మా, మన భారతదేశంలోనంటే పురుషులకి చెయ్యి ఆగదంట, స్త్రీలకు నోరు ఆగదంట. ఓరగా నువ్వేదో అంటుంటావు, ఎంత కొడుతుంటాడు, అంటుంటావు. నువ్వు నోరు మూసుకొని పోతే గొడవ లేదు. ఇక కొట్టుకోమన్నాడు నెత్తికేసుకొని. భార్య భర్తలు కొట్టుకోకూడదండి, తిట్టుకోకూడదు. ఏక శరీరం అన్నాడు భార్య భర్తల దేవుడు. ఒకరినొకరు క్షమించుకోవాలి, సహించుకోవాలి, ఓర్చుకోవాలి. అది చూపించాడు. మనుషులకు చేతకాదు ఎలా ఓర్చుకోవటమో, మనుషులకు చేతకాదు ఎలా సహించటమో, మనుషులు కక్ష తీర్చుకోవటమే చేతనవును. కానీ యేసు ప్రభు తను కొట్టినోడిని, తను అవమానపరిచినోడిని, నువ్వు దేవుడు అయితే దిగిరావయ్యా, నిన్ను రక్షించుకోవయ్యా అన్నోళ్ళని, ఇదిగో దిగొస్తున్నాను చూడరా పనికి అన్నాడా? అనున్నాడా? అనుంటే అక్కడ చచ్చి ఉండేవాళ్ళు. ఏమన్నాడు ఆయన? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఇవాళ యేసు ప్రభు బిడ్డలమైతే మనం కూడా యేసయ్యలాగా ఈ లోకంలో జీవించాలి. ఆయన ఎందుకు పరలోకాన్ని విడిచిపెట్టి పశువులు గడ్డి మేసే తొట్టులో పరుండే స్థితికి తగ్గించుకున్నాడంటే లోకంలో ఉన్న ప్రతి వారిని రక్షించుట కొరకే. యేసుప్రభు పుట్టినప్పుడు పరలోకం నుండి వచ్చిన దూతలు ఏం చెప్పాయి? ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టున్నాడు, మిమ్మల్ని రక్షించేవాడు పుట్టున్నాడు, మీ పాపాలు క్షమించేవాడు పుట్టున్నాడు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడు గనుక ఆయనకి యేసు అని పేరు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. మనుషుడికి కావాల్సింది డబ్బు అయితే దేవుడు హనుమంతుడిగా వచ్చేవాడండి. మనుషుడికి కావాల్సింది వైద్యం అయితే దేవుడు ఆకాశం నుంచి మందులు పంపించేవాడు. మనుషుడికి కావాల్సినవి ఈ లోకమైతే, ఈ లోకంలో ఉన్న ఇల్లు వాకిళ్ళు అయితే ప్రభుత్వం వారు కట్టించిన ఇల్లు కాదు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించి ఇచ్చేసేవాడు. పెద్ద పెద్ద ఇల్లులు ఉన్న వాళ్ళందరికీ బాగున్నారనుకుంటున్నారా? మీరు బాగున్నారనుకుంటున్నారా? ఒక ఆయన చెప్పాడు, నాకు పెద్ద ఇల్లు ఉందో, నాకు 24 ఇల్లులు ఉన్నాయో, 34 బెడ్రూములు ఉన్నాయో, నా భార్య పిల్లలు నాతో ఉండరు. మరి ఎందుకో? ఎందుకంటే ఇల్లు భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలతో ఆనందించడానికి. బిల్డింగ్లు ఎవరికి కావాలండి? చెట్టు కింద కలిసి ఉంటే కలదురా,
సుఖమన్నారు. గంజి కాసుకొని తాగినా కూడా భార్య భర్తలు హాయిగా తిని ఆ చెట్టు నీడలు పడుకున్నా కూడా ఉన్న సమాధానం పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నా కూడా లేవండి. అందుకే వాళ్ళ మనుషులకి మంచి మంచి ఇల్లులు ఉన్నాయి, మెత్త మెత్తటి బెడ్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏం రాదు తెలుసా? నిద్ర రాదు. మళ్ళీ ఆ బ్రాంజియో విస్కో తాగాలి, అప్పుడు వస్తుంది, అప్పుడు తాడుకుంటాడు. ఏది ఆశీర్వాదం? అంతు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే అంతకంటే మించిన ఆశీర్వాదం ఇంకోటి లేదు. మనుషుడికి పాపం వల్ల శ్రమ వచ్చింది లోకంలోనికి, కానీ యేసు ప్రభు శ్రమను జయించి, సాతాను జయించి, అపవాది తలను చితకగొట్టి మానవుని, సాతాను కైవశంలో ఉన్న మానవునికి విమోచన కలుగజేశాడు, రక్షణ కలుగజేశాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా, యేసుక్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటున్న సందర్భంగా మీ ఇంటిలో ఇంకా రక్షించబడని వాళ్ళు ఉన్నారా? మా ఇంటిలో ఒక తాగుబోతున్నాడు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయి చూపించండి, ప్రార్థన చేద్దాం. ఒక్కడ చాలండి. ఇంటిల్లపాది ఏడిపే, బాధే. తాగినోడు ఇంటికి వస్తాడంటే హల్లెలూయా స్తుతి పాటలు పాడతారా మీరు? మీ పిల్లలు మమ్మీ డాడీ వచ్చేస్తున్నాడు, డాడీ వచ్చేస్తా అంటారా? మమ్మీ డాడీ వచ్చేస్తాడు మమ్మీ. అయ్యో, తండ్రి ఇంటికి వస్తే పిల్లలు నానా అని ఎదురుకుండా వెళ్ళాలి. ఇప్పుడు పిల్లలు ఎట్టయిపోయారు చెప్పండి? దాక్కుండిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు వేరే కొమ్మల నుంచి. ఇంట్లో సమాధానం ఏముంది ఇంక చెప్పండి? తాగుబోతులుంటే ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో వాళ్ళు తాగకూడదు. ప్రభువా వాళ్ళని మార్చు అను ప్రార్థన చేయి. ఎంతోమంది తాగుబోతుల్ని ఈరోజు ప్రభు మారుస్తున్నాడు. తాగి రోడ్ల మీద పడిపోయిన వాళ్ళు ఇవాళ రక్షించబడి బాప్తిసం పొంది భార్య బిడ్డలతో బైబిల్ పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవునితో సహవాసం చేస్తున్నారు. తాగి తాగి అప్పులు పాలైపోయిన వాళ్ళు ఇవాళ తాగుడు మానిన తర్వాత వారి కష్టాజితాన్ని దేవుడు దీవిస్తే చక్కటి మేడలు మెద్దలు కట్టుకొని సుఖంగా జీవిస్తున్నారు. దేవుని అంత రక్షించడానికి వచ్చాడు ఆయన. తాగుడులో ఉన్నవాడికి రక్షణ కావాలి, వ్యభిచారంలో ఉన్నవాడికి రక్షణ కావాలి. ఎంతమంది స్త్రీలు ఏడుస్తున్నారండి, నాకు 2 బిడ్డలయ్యా, నా భర్తను వదిలేసి పరాయి స్త్రీతో జీవిస్తున్నాడయ్యా, ఆమెను ఎక్కడికి ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడయ్యా, నేనేం చేయాలి, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అంతే, అమ్మ నువ్వు వెళ్ళిపోతే ఇంట్లోనే పెట్టుకుంటాడు ఆమె, ఉండమ్మా ఉండమ్మా అని చెప్పా. వెళ్ళిపోకూడదు. నీ ఇల్లు, నీ భర్త, నువ్వు దేవుని దగ్గర మొర్రపెట్టు, నీ భర్తను మారుస్తాడు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. పెళ్ళైన దారి ఆ భర్తలు మీరు చివరివాక ఉండాలి. ఆ దేవుని పద్ధతి. నీ భర్త చెడిపోయాడని నువ్వు వదిలిపెట్టొద్దు అతన్ని. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు క్షమించు. యేసయ్య ప్రేమను, యేసయ్య కృపను గుర్తు చేసుకో. ఆయన మనల్ని శిక్షిస్తే లోకంలో మనిషి ఉండడం, పాపలందరినీ నాశనం చేశాడనుకోండి, మనుషులే ఉండరు. ఆయన ఓర్చుకుంటున్నాడు, సహించుకుంటున్నాడు, ప్రేమతో మార్చుకుంటున్నాడు, ప్రార్థనతో మార్చుకుంటున్నాడు. ఒక వ్యక్తిని మార్చాలంటే ఇంజక్షన్లు, మందులు, మాత్రలు పనికిరావండి. బూతులు వచ్చేస్తారే డాక్టర్ గారు, బూతులు రాకుండా 2 మాత్రలు రాసి ఉందంట ఆమె. 2 కాదు, 200 మాత్రలు తిన్నా బూతులు అనేవాళ్ళు మారదు. ఏంటండి, మారాలంటే ఏం మారాలి? హృదయం మారాలి. హృదయం మారాలంటే డాక్టర్ల చేత కాదది, మందుల చేత కాదది. నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన స్వభావం నేను నీకు ఇచ్చదను. నీ రాతి గుండెని తీసివేసి నీకు మాంస గుండెని ఇస్తానన్నవాడు మన ప్రభు అండి. కొంతమంది గుండె రాయండి. భార్య ఏడుస్తుంటే, ఏమండి ఎందుకండి ఏంటండి అంటే, ఏడవే నీ బతికి ఎప్పుడు ఏడిపే, నీ దేవుడు ఏడవన్నాడు కదా ఏడో అంటాడే. కానీ భార్య ఏడుస్తుంది. చిన్నపిల్లలు ఏడుస్తున్నారే, కన్నబిడ్డలు ఏడుస్తున్నారే అనే జాలి కూడా రా చూడండి. పాపంలో ఉన్న వాళ్ళకి రాయిలాగా అయిపోద్ది వాళ్ళకంటే, దయాదాక్షిణ్యాలు ఉండవు. అటువంటి వారి కొరకు మనం దేవునికి మొర్రపెట్టండి. వాళ్ళకి చెప్పిన వినరు. ఎప్పుడు దయచేసి తాగినోడితో మాట్లాడకండి. నువ్వు ఎన్ని మాట్లాడినా వేస్ట్. అది ఒక రాయి, ఓ స్తంభంతో మాట్లాడావనుకో, ఏమంటుంది స్తంభం? బుద్ధి లేని స్తంభమా, సిగ్గు లేని స్తంభమా అని ఎన్నిసార్లు తిట్టు ఆ స్తంభాన్ని నిలబడి. దానికి ఏమైనా అర్థమవుద్దా? తాగినోడికి ఏమన్నా చెప్పినా అర్థం కాదు, ఇంకా తంతాడు నేను. మళ్ళీ తాగకుండా ఉంటాడు చూడండి. ఆ మత్తు దిగిపోయినప్పుడు మెల్లగా ఒక మాట అనండి.
అది వెళ్ళిపోతుంది లోపలికి. ఎక్కడికి వెళ్తుంది? అది పనిచేస్తుంది. దేవుని సన్నిధిలో మొరపెట్టండి తాగుబోతుల కోసం. మా నాన్న ఒక తాగుబోతండి, ఒక ఇంజనీర్. ఆయన బ్రాందీలు, విస్కీలు, క్లబ్బులమ్మట తిరిగి చీట్ల పాక తాగుడు, ఇంటికి వచ్చేవాడు కాదు అర్ధరాత్రి వరకు. మా అమ్మ ప్రార్థన చేయటం మొదలుపెట్టింది ఆయన కోసం. 3 రోజులు అనుకున్నారా? 12 సంవత్సరాల తర్వాత మారాడు మా నాన్న. మీరు అంతసేపు ప్రార్థన చేస్తారా? 3 ఏళ్ళు చేయగానే ఈయన మారడండి. సర్టిఫికెట్ మీరే ఇచ్చేస్తారు. ఈయన మారడు, దరిద్రుడు, యముడు నా బ్రతుకు దొరికాడు అనకండి. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి పట్టుదలతో ప్రార్థన చేయ దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన ఎందుకు మనకి ఈ లోకంలోనికి వచ్చాడంటే, మనం పాపమనే దరిద్రతలో ఉన్నాం, మనం పాపంలో మునిగిపోతూ ఉన్నాం. మనల్ని విమోచించడం కొరకే ఈ లోకంలోనికి వచ్చున్నాడు. మనం ఒక సంగతి తెలుసుకోవాలి. నువ్వెంత చదువుకున్న వ్యక్తివైనా, నువ్వెంత పెద్ద కులమన్నా, నీకెంత పెద్ద సంపద ఉన్నా, నీకెంత పెద్ద విద్యాభ్యాసాలు ఉన్నా, నువ్వెంత మంచి వ్యక్తివని మనుషుల చేత పొగడబడుతున్నా, మనం నిజంగా దేవుని దృష్టిలో ఎలాంటి వారిమే? దరిద్రులమే. చివరిగా చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం ఎక్కడుందో తెలుసు కదండి, ఆదికాండం పక్కన కాదు. ఆదికాండం మొదటి గ్రంథం, ప్రకటన గ్రంథం బైబిల్లో చివరి గ్రంథం, 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. నీకు తెలియటల్లా నీకు తెలియటల్లా నువ్వు అలా ఉన్నావు. నువ్వు దౌర్భాగ్యుడవు అనే సంగతి నీకు తెలియటం లేదండి. మనం ఏంటో పెద్ద గొప్పవాళ్ళం అనుకుంటాం. మీ ఇంట్లో కోడిగుడ్డు వద్దా? అట్టేసుకుంటారా? కోడిగుడ్డు గబక్కని చేతిలోంచి కింద జారిపోయింది అనుకోండి, ఏమవుద్ది? అయ్యయ్యో సారీ అంటే అతుక్కుంటుందా ఏంటండి? మళ్ళీ తీసి ఆ స్పూన్తో దాంట్లో వేసి తిట్టంటే గుడ్డు అయిపోద్దా? మనకు పెద్ద గుడ్డు ఉంది ఇక్కడ, ఇదిగో తలకాయ గుడ్డు, కోడిగుడ్డు. ఈ గుడ్డు మీదకి ఆ లారీ టైర్ ఎక్కిద్ది అనుకోండి, ఏమవుదా? నేను ఎంఏ చదివానోయ్, నేను రాజకీయవేత్తనోయ్, నేను పాస్టర్నోయ్, నేను ఎంతమందిని మోసం చేయగలను, నా బుర్ర ఎంత తంత్రం కలిగిన బుర్ర తెలుసా? రబ్బర్ టైరా అని టైర్ పగులుతుందా? బుర్ర పగులుతుందా? ఏంటండి? కోడిగుడ్డు అయితే పచ్చ సొన్నాను తెల్ల సొన్న వస్తుంది, ఈ గుడ్డు పగిలితే ఎర్ర సొన్న తెల్ల సొన్న వస్తుంది అండి. కోడిగుడ్డు అన్నా కనీసం రొట్టేసి ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు. ఈ గుడ్డు పగిలితే మళ్ళీ దీన్ని సమాజ్ చేయడానికి డబ్బులు కట్టాలి, పోలీస్ స్టేషన్లో అక్కడ తిరగాలి. ఎందుకండి ఈ బతుకు? ఇంతలో కనబడి అంతలో నాశనం అయిపోయేదే. ఎంతసేపు కావాలి మనుషుడికి జీవితం? ఈ లోకంలో జీవిస్తారని ఎవరన్నా గ్యారెంటీగా చెప్పగలరా? రేపు నీది కాదు. ఎవడు ఎప్పుడు మరణిస్తాడో ఎవరికి తెలియదు. నీకు డబ్బు ఉండొచ్చు, నీకు బాడీ గార్డ్స్ ఉండొచ్చు, నీకు ఎంతమంది చుట్టూ ఉండొచ్చు, కానీ దేవుడి కాపుదల లేకపోతే మన బతుకు దౌర్భాగ్యపు బ్రతికే. ఎందుకు పనికిరాని బ్రతికే. ఒక శరీరం తయారు చేయాలంటే కొన్ని వేల మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుందండి. కన్ను, చెవు, ముక్కు ఇవన్నీ చేయడానికి. కానీ ప్రాణం పోయలేడట. చచ్చిపోయిన శవంలో ఉన్న శవాన్ని అమ్మాలంటే ₹6.25 అమ్మొచ్చు అంట ఎవడు కొండగానే. ఎంత? ₹6.25 చచ్చిరోడు శవం. ఆ శవంలోనికి జీవం వస్తే అతని విలువంత కొన్ని కోట్ల మిలియన్ల డాలర్లు. ఎందుకంటే ఆత్మ మనలో ఉన్నప్పుడు, జీవం మనలో ఉన్నప్పుడు మనకు విలువ వచ్చింది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఇది దౌర్భాగ్యపు జీవితం. దీన్ని గుర్తించడం లేదు. ఇంకోటేమన్నాడు? మీరు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వారు. ఉండమ్మా, మాకేంటి దిక్కుమాలినారు అంటారు? మా ఇంటి పేరోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? అందొక ఆమె. ఏంటండి? మా ఇంటి పేరోళ్ళు ఎంతమంది ఉన్నారో మా బంధువులు రోజుకొకళ్ళ ఇంట్లో తిన్నా కూడా నా బతుకంతా ఏం కష్టపడకుండా తినేయచ్చు అన్నాడు ఆయన. రెండో రోజే తన్ని ధరిమేశారు బో పెట్టకుండా. మన బంధువులు రాబంధువులు అటండి. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పేవారు. బంధువులు ఎవరంటండి? మన బంధువుల కంటే రాబంధువులు మేలంట.
రాబందులు మాంసం తిని ఎముకలు వదిలేస్తాయంట. మన బంధువులు ఎముకలు కూడా కొరుకొని తింటారంట. నీకు ప్రావిడెంట్ ఫండ్ వచ్చిందంటే చూడండి, అందరూ వచ్చేస్తారు అక్కడికి. మీ ఇంట్లో పెళ్ళి అంటే చూడండి, అందరూ ఏలిడిచిన వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు, బంధువులు అందరూ బిర్యానీ తినటానికి, ఏదన్నా పొలలేసి పాడు చేయటానికి. ఇంకో బంధువులు ఉంటారండి, రక్త సంబంధులు. ఎవరండి వాళ్ళు? మంచం మీద ఉంటారు, తెలుసా? ఉంటున్నాయా రాబా ఇప్పుడు? నల్లులండి. నవారు మంచాలు ఉన్నప్పుడు ఎక్కువ ఉండేవి. నులక మంచాలు, నవ మంచాలు చక్క పోయి దాంట్లో దాక్కుంటాయి అనమాట. అవి నువ్వు బాగా నిద్రపోయాక నిన్నేమీ తొందర చేయకుండా మెల్లగా బయటకు వచ్చి అంత రక్తం గాగేసి మళ్ళీ పోయి మెల్ల పడుకుంటాయి. అవి పర్వాలే, మంచియే. కానీ మన రక్త సంబంధులు జలగల్లాగా అప్పిచ్చినట్టే ఇస్తారు. వడ్డీ కడతావా? ఆ మెళ్ళలో ఉన్న తాకట్టు పెట్టింది మొత్తం నన్ను కొట్టేయమంటావా? ఏంటండి, ఎంతమంది ఇళ్ల తగాదాలు, ఎంతమంది ఆస్తి తగాదాల్లో సొంత బంధువులే కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారండి పనికి మాలిన స్థలాల కోసం, ఆస్తుల కోసం. మనం అనుకుంటున్నాం ఈ లోకంలో ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. నమ్మించి మోసం చేసేవాళ్లే ప్రతి ఒక్కడు. ఎవరిని మనుషులు నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించుట నమ్మి మోసపోయానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మిమ్మల్ని చేయత్తమంది చెప్తారేమో. షూరిటీ సంతకం పెట్టానండి 3 లక్షలు అప్పు చేసుకోవడానికి. ఆ అప్పు డబ్బులు తీసుకుని పోయాడండి. నేనేమో నెల నా జీతంలో 3 లక్షలు కడుతున్నానండి. నా కోసం చేసుకుంది కాదు, నన్ను మోసం చేశాడు, అన్యాయం చేశాడు. మనం అనుకుంటున్నాం నీ పక్కన ఎంతమంది ఉన్నా నిన్ను దోచుకోవడానికి ప్రయత్నించేవారే కానీ, నీ దగ్గర లాభాన్ని ఆపేక్షించేవారే కానీ నీకు మేలు చేసేవాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్తే ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారట. అందరూ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు తాగి తదరాలు దొక్కి ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఒక్కొక్క ఫ్రెండ్ తీసుకెళ్ళి ఒక్కొక్కరి ఇంట్లో అన్నం పెట్టాడా, అందరూ వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ అందరూ తినటానికి తిండి కూడా లేక పొద్దులు మేపే పొట్టు తిందామనుకున్న స్థితికి దిగజారిపోయాడు. మనకు అందం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, బాగున్నప్పుడు అందరూ మన అంటుంటారండి. మనం మంచాన్ని పెడితే మనం చూసేవాడు ఎవడుండడు. మనం పేదరికంలో ఉంటే మనం చూసి పారిపోతుంటారు, డబ్బులు అడుగుతామేమో, అప్పు అడుగుతామేమోనని. దిక్కుమాలిన జీవితం కదా ఇది. ఎంతమంది ఉన్నా ఈ రోజున మనుషులు చాలామంది నాతో చెప్తున్నప్పుడు వారి బాధల్లో, అయ్యా మా ఇంట్లో చాలామంది ఉన్నాము, అందరూ ఉన్నారు కానండి, నేను ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ, ఎవరూ తీర్చలేని బాధతో నేను నా మనసులో కుమిలిపోతూ ఉన్నాను. నన్ను ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు లేరు, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు అని ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు ఇవాళ మనుషుడు. యేసుక్రీస్తు లేనివాడి జీవితము 0. ఎందరు ఉన్నా యేసయ్య లేకపోతే నీ జీవితంలో తృప్తి ఉండదు. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు. నీకు ఎన్నున్నాయో అన్నది ముఖ్యం కాదు. నీకు రక్షణ భాగ్యం లేకపోతే, నీ పాపాలు క్షమించబడకపోతే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావన్న గ్యారంటీ లేకపోతే నువ్వెవరవే? దరిద్రుడవే. ప్రతివాడు ఊరికి ఉత్తరానికి అంటాడు అంతే. ఎక్కడికండి? 6 అడుగులు గొయ్యిలో పెట్టేస్తారు, లేకపోతే ఈ రోజుల్లో బూడిదలో కాల్చి బూడిద తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళల్లో కలిపేస్తారు. ఏముంది నువ్వు సాధించింది? ఈ లోకంలో నువ్వు సంపాదించిందంతా ఎవడో అనుభవిస్తాడు. నువ్వు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా యేసయ్యని కలిగి ఉంటే ఈ లోకం విడిచినప్పుడు పరలోక రాజ్య వారసుడు అవుతావు. దిగంబరుడు, దరిద్రుడవు, గుడ్డివాడవి. ఎవరండి మనం? గుడ్డోళ్ళమా? మనం దృష్టి ఉందో చెప్పండి. కళ్ళున్న వాళ్ళందరూ చేయి చూపించండి. అలసిపోయారేమో చూద్దాం, నిమిగి చేస్తున్నా. అబ్బా, కళ్ళు ఉన్నాయా, చూపు ఉందా? కొంతమంది కళ్ళు ఉంటాయి, చూపు ఉండవు. కొంతమందికి ఏమో కళ్ళజోడు లేకపోతే కనపడవు మాకలాగా. కళ్ళు ఉండటం గొప్ప, చూపు ఉండటం గొప్ప. ఏం చూస్తున్నావు? ఒక అంధుడు ప్రభు దగ్గరికి వచ్చి నాకు కళ్ళు దయచేయమనంటే చేతులు పెట్టి, ప్రభు చేతులు పెట్టినప్పుడు కనపడుతుంది అన్నాడు. ఏం కనపడుతుందని అడిగితే మనుషులు చెట్లులాగా వెళ్ళిపోతున్నారు అన్నాడు. ఏం కనపడుతుందంట? మనుషులు ఎట్ట కనపడుతున్నారంట? మనుషుల్లా కనపడుతున్నారు. ఎట్లా కనపడుతున్నారు? చెట్టుల్లా కనపడుతున్నారు.
ఈ రోజున చూడండి, మనుషులకి కనబడటం లేదు, దేవుడు కనపడటం లేదు, దేవుని కార్యాలు కనపడటం లేదు. ఆయన మన కొరకు దాచిపెట్టినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. నేను దేవుడిని నమ్ముకుంటే నాకేమొచ్చింది అని ఎవరితో కూర్చుంటానండి? అరే, నీకు వచ్చింది ఇల్లు కాదండి, నీకు వచ్చింది డబ్బు కాదు, నీకు వచ్చింది బంగారం కాదు, నీకేమొచ్చింది? పరలోక రాజ్య వారసత్వం వచ్చింది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు కూర్చుండి ఏడవండి. ఏంటమ్మా నిజం అనుకుంటారు కొంతమంది? మీరు సంతోషించి గంతులయ్యండి. ఎందుకు? పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఈ లోకంలో నువ్వు ఏమి నష్టపోతావో అది పరలోకంలో నీకు ఈ లోకంలో నువ్వు అనుభవించేవి కొన్ని రోజులే, కానీ పరలోకంలో యుగ యుగములు తరతరములు. అక్కడ కన్నీరు లేదు, దుఃఖము లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, వ్యాధి లేదు, చీకటి లేదు, వృద్ధాప్యము లేదు. ఆ రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచినాడని అవి చూడలేని వాడు గుడ్డోడు కదా. ఈ లోకంలోనే చూసుకుంటూ నా పంటలు, నా ఇల్లులు, నా వాకిళ్ళు అనుకుంటూ డబక్కని తెచ్చినోడు పరలోకాన్ని చూడలేక నిత్య నరకంలోకి వెళ్ళి అల్లాడేవాడు అందుడే కదా. ప్రభు అంటున్నాడు, అందుకని నేను నిన్ను ధనవంతుడిని చేయాలని. ఈ లోక ధనవంతుడిగా కాదు, పరలోక రాజ్యంలో నిన్ను ధనవంతుడిగా నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను అంటున్నాడు. అర్థం చేసుకోండి, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు అంటే ఓరకి మనం పూజ చేసి వదిలిపెట్టాలని కాదండి. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకంటే మనల్ని ఆయన లోకంలోనికి, ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళతానికి. ఆయన ఈ లోకంలో జన్మించింది ఎందుకంటే మన కష్టాలు కన్నీరు తుడిచివేయటానికి. ఇవాళ యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచిన వారికి ఏ మేలు కోదవడం. బాధలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నేను నీకు తోడుంటాను. జ్వరం వచ్చినప్పుడు మనం మంచం మీద పడుకుంటే మన అమ్మగారు పక్కన కూర్చొని మనం చూస్తానికి వచ్చిన వాళ్ళందరూ నారింజ పళ్ళు, యాపిల్ పళ్ళు, హార్లిక్స్ బాటిల్ తెస్తుంటే బాగుంటుందా? లేకపోతే నువ్వు జ్వరం తగ్గిపోయాక బాగుంటుందా? జ్వరం తగ్గిపోయాక నువ్వు మంచం మీద పడుకొని నారింజ పళ్ళు, యాపిల్ పళ్ళు తీసుకురండి అమ్మ నా దగ్గర కూర్చో అంటే కూర్చుంటుందా? అందుకే జ్వరం రావాలని కోరుకుంటారు కొంతమంది, ఎందుకంటే అమ్మ ప్రేమ ఎక్కువ పెద్ద. అలాగే నీకు బాధలు వస్తే ప్రభు ఎక్కడ ఉంటాడు? నీ దగ్గరే ఉంటాడు. ప్రభు ఎక్కడుంటాడు? నీతోటే ఉంటాడు. బాధల్లో ఉన్నవారు అది కళ్ళు తెరిస్తే నాకు శ్రమనంది ఉండుట నాకు మేలాయనన్నాడు దావీదు. నీ శ్రమలో ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నీ కన్నీరు నువ్వు ఏడుస్తుంటే ఆయన చూస్తూ కూర్చునేవాడు కాదు. మరియా మార్తలు ఏడుస్తుంటే వారిని చూసి ఆయన కన్నీళ్లు కార్చాడు. ఇవాళ మనం ఏడిస్తే ఇతరులు ఎగతాళి చేస్తారేమో కానీ మనం ఏడిస్తే ఏడ్చేవాడు మన ప్రభు. మనం ఆనందిస్తే మనతో ఆనందించేవాడు మన ప్రభు. మనలో ఒకరిగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపాలకు బలిగా ప్రాణమిచ్చి పాతి పెట్టబడిన ప్రభు తిరిగి మృత్యుంజయుడై లేచాడు. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అన్న వాళ్ళు 3 సార్లు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు సజీవుడు, మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, ఇచ్చే దేవుడు, కనికరించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, కాపాడే దేవుడు, విడువను ఎడబాయన దేవుడు నా దేవుడు. ఇది మన విశ్వాసం. నా మత్తుకైతే బ్రతుకుట క్రీస్తు అయితే, చావైతే నేను ఇక్కడ జీవించే జీవితము నా కొరకు కాదు, క్రీస్తు నా కొరకు చేసిన యాగంలో క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను. బ్రతికైనా చావైనా నా ప్రభువే. ఈ లోకంలో ఉన్నంత వరకు నా ప్రభు తోడు ఉంటాడు. ఈ లోకం విడిచినప్పుడు ఆయన రాజ్య వారసుడిగా నన్ను చేసుకుంటాడు. మన హృదయాలను మార్చుకుందాం, మన విశ్వాసం కాపాడుకుందాం. ఈ సంవత్సరాంతంలో ఉన్న మనం మన పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో ముందుకు వెళుతున్నప్పుడు నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో, నూతనమైనటువంటి మార్గంలో నడవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానులు వెతుక్కుంటూ యేసు ప్రభు చూసి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పాడంట, వేరే మార్గంలో వెళ్ళండి. మళ్ళీ వచ్చిన మార్గంలో, హేరోదు మార్గంలో వెళ్ళొద్దంటే వారు వేరొక మార్గంలో వెళ్ళిపోయారు.
ఈ న్యూ ఇయర్లో మనం దేవుణ్ణి స్పందించిన తర్వాత మన గత మార్గంలో అంటే ఈ సంవత్సరంలో నీ కలిగిన బాధలు, నిందలు, రోగాలు, అప్పులు, ఆ సమస్యలు మళ్ళీ అవే నీ జీవితంలో ఉండకుండా దీవించబడిన, ఆశీర్వదించబడిన క్రొత్త జీవితంతో ఈ క్రొత్త జీవితంలో కొత్త సంవత్సరంలో మనం సాగుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం అందరూ. మరి ఈ ప్రార్థన సమయంలో అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు మాట్లాడుకోకూడదు. వెనుకున్న వాళ్ళు, ముందున్న వాళ్ళు, ఎదుటిన్న వాళ్ళు, ఎక్కడెక్కడ మీరున్నా సరే పక్క హాల్లో కూర్చున్న వారు కూడా కళ్ళు మూసుకోండి. లేచి నిలబడండి. హాల్లో కుర్చీల్లో ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడండి. ప్రభువా, నిజమే నా జీవితంలో తండ్రి ఎన్నో కష్టాలు, సమస్యలు, వేదనలు, పోరాటములు, నిందలు, అవమానాలు పొందుతూనే ఉన్నానయ్యా. నేను నమ్ముకున్న తర్వాత కూడా నాకు బాధలు ఉన్నాయి. ఎందుకు అనుకుంటున్నానే కానీ నా బాధల్లో నువ్వు తోడుంటావని, నా శ్రమలో నువ్వు నాకు తోడుంటావని, నా కన్నీరు తుడుస్తావని, నేను పడకలో ఉంటే నన్ను ఆదరిస్తావని నమ్ముతున్నానయ్యా. ధనవంతుడు అయి ఉండి నా నిమిత్తమై ఒక దరిద్రుడిగా ఈ లోకంలో పశువుల గడ్డి మేసే తొట్టిలో పరుండబెట్టబడిన ఒక పేద కుటుంబంలో జీవించి నీ ద్వారా మమ్మల్ని దేవుని రాజ్యానికి చేర్చాలని నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి అంతకు చేరలేరన్నావు. నా పాపాలు సెలువులో భరించి నీ నామంలో నాకు స్వస్థత ఇచ్చావు, నీ నామంలో నాకు రక్షణ ఇచ్చావు. క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి, నూతనమైన ఆశీర్వాదాలతో నింపడానికి సిద్ధంగా ఉన్నావు. అందుకు వందనములు నాయన. ఇదిగో నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేను ఉండు స్థలములో మీరులో ఉండలాగా మరల వస్తానన్నావు. త్వరలో యేసు ప్రభు తిరిగి వస్తాడని ఈ శ్రమల లోకంలో నుండి, బాధలలో నుండి మమ్మల్ని విడిపించి ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటాడన్న నిరీక్షణ మాకు దయచేయ్యా. ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నా కుటుంబంలో ఒక తాగుబోతున్నాడు, మార్చయ్యా. నా భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, మాకు సమాధానం దయచేయి. కొత్త సంవత్సరంలో మా బిడ్డలు తిరగబడుతున్నారయ్యా, మా బిడ్డలను మార్చిన ఆయన. మా యవనస్తులు పాపంలో పడిపోతున్నారయ్యా, రక్షించు తండ్రి. మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదనైనా ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడి నుంచి నీకు స్థానం ఇస్తామయ్యా, మాకు సహాయం చేయి. నా శరీరంలో ఈ వ్యాధి ఉందయ్యా, థైరాయిడ్ ఉందని డాక్టర్ చెప్పారయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా. బీపీ షుగర్లతో బాధపడుతున్నా, నన్ను స్వస్థపరచున ఆయన. వెన్నెముక పోటుతో బాధపడుతున్నా, నన్ను స్వస్థపరచున ఆయన. మోకాళ్ళు అరిగిపోయి అంటున్నారు, నన్ను స్వస్థపరిచేసయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉందని నమ్ముతున్నాను ఆయన. ఈ లోకంలో నిందొచ్చినా, అవమానం వచ్చినా నిన్ను విడవకుండా నీ సాక్షిగా బ్రతకడానికి నాకు సహాయం ఇచ్చేయి. గర్భఫలం లేదయ్యా నాకు, అందరూ నిందిస్తున్నారయ్యా, నాకు బిడ్డను దయచేయ్యా. అడగండి, మీరు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. నాకు చేత కాదనేవాడు కాదు యేసు ప్రభు, నేను చెయ్యను అనేవాడు కానే కాదు ఆయన. అడుగండి, నా నామంలో ఏది అడిగినా ఇస్తానన్నాడు. మా బిడ్డలకు వివాహాలు అవ్వలేదయ్యా, మా బిడ్డలకు గర్భఫలం లేదు నాయన, మా కుటుంబంలో సమాధానం లేదయ్యా. నేను పాపానికి బానిసైపోయి ఉన్నానయ్యా, నన్ను విడిపించేసయ్యా, నన్ను క్షమించేసయ్యా, నన్ను రక్షించేసయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రార్థన వింటాడు, ఇప్పుడే కూడా అద్భుతం నీకు చేస్తాడు. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అర్హత లేని నేను ప్రేమిస్తున్నాడు ఆయన. మీ బాధలన్నీ తీర్చాలని, నీ రోగాలన్నీ స్వస్థపరచాలని, నీ సంకటాలన్నీ కుదర్చాలని. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగు చేశాడు. ఈరోజు యేసుక్రీస్తు నామములో స్వస్థత ఉంది. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఆయన ముట్టి స్వస్థపరుస్తాడు. నీవు ఇక్కడ నిలుచొని ప్రార్థిస్తుండగానే నడినెత్తి నుండి అరికాలు వరకు నీ నరాల్లో ఉన్నటువంటి ప్రతి బలహీనతను, నీ రక్తములో ఉన్నటువంటి ప్రతి దోషమును స్వస్థపరచగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అన్ని సమస్యల నుంచి రక్షించేవాడు, అన్ని కీడుల నుంచి తప్పించేవాడు. యేసయ్యా, నువ్వు నాకుంటే చాలయ్యా. నాకెంతమంది లోకంలో ఉన్నా నేను ఒంటరితనమే అనుభవిస్తున్నానయ్యా. నీవు నాకు తోడుంటే అది గాఢాంధకారంలో అయిన భయం లేదు.
నీవు నాకు తోడుంటే చాలయ్యా, నీ కృప నా మీద ఉంటే చాలయ్యా. నాకు సహాయం చెయ్యేసయ్యా. నా ఇంటిని మార్చుకోవాలయ్యా. నా భర్తను మార్చే ప్రార్థన నాకు దయచేయి. నా కుటుంబం కట్టుకునే ప్రార్థనాత్మ నాకు దయచేయమని అడగండి ప్రతి పురుషుడు. యవనస్తున్నా, యవనేచ్ఛలకు లోబడుతున్నావా? దురభ్యాసాలకు లోబడిపోయావా? తాగుడు బట్టి దురభ్యాసానికి లోడైపోయావా? నీ శరీరం పాడైపోకముందే, నీ ఆత్మనాశనం అయిపోకముందే యేసయ్యా నా జీవితాన్ని మార్చని అడగండి. యవన కాలములో యవనేచ్ఛలు విడిచిపెట్టి ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు యవనస్తుడా, యవనస్తురాలా. ఈరోజు ఒక అద్భుతం జరగాలి. మరో కొత్త సంవత్సరంలో ఇదే బతుకొద్దు, ఇదే దరిద్రం బతుకొద్దు, ఇదే దిక్కుమాలిన బ్రతుకొద్దు, ఇదే 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 దౌర్భాగ్యపు జీవితం వద్దుగా. కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందే నీ పాదాలు పట్టుకుంటున్నాను యేసయ్యా. ఈ సంవత్సరంలో నువ్వు తోడుండయ్యా. నాకు నేను చేస్తున్నదంతా సఫలం అవ్వాలయ్యా. నీ ఆశీర్వాదాల బ్రతుకులు చూడాలయ్యా. ఈ లోకమందు నీ సాక్షిగా మేము బ్రతకాలయ్యా. ఈ లోకం విడిచినప్పుడు పరలోక రాజ్యంలో ఉండాలయ్యా. ఆహర్నిశలు అల్లాడే ఆ అగ్నిగుండంలోనికి మేము వెళ్ళకూడదయ్యా. మా బిడ్డలు వెళ్ళకూడదయ్యా. మా కుటుంబ సభ్యులు వెళ్ళకూడదని ఆయన అయ్యో అపవాదికి అనుచరులకు సిద్ధపరిచిన నా అగ్ని ఆరని పురుగు చావని ఆ నరకంలోనికి మేము వెళ్ళకూడదు నాయన. ఆకలి దప్పుకలు లేని, చీకటి లేని, కన్నీరు లేని, వేద వ్యాధి లేని ఆ పరలోక రాజ్య వారసులుగా నన్ను చేసుకొని నోరు తెరిచి ప్రార్థన చేయి. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఓ చిన్న ప్రార్థన చేశాడు ఆ దొంగ. నేడు నీవు నాతో కూడా పరదేశంలో వద్దువని చెప్పిన ప్రభు ఈరోజు నీతో కూడా చెప్తాడు. నీ పాపాలు క్షమిస్తున్నాను, నా రక్తములు నేను కడుగుతున్నాను, నీ పేరు నా జీవగ్రంథంలో రాసుకుంటున్నాను. నా బిడ్డ, నా కుమారుడా, రా నాతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటా, నా సాక్షిగా నేను నిలబెడతానని ప్రభు మాటిస్తున్నాడు. మన రెండు చేతులు పైకెత్తి నాతో ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడు నాయన. ఎన్నో గ్రామాల నుంచి ఎంతో ఆశతో వచ్చిన రకరకాల బాధలతో, శ్రమలతో, ప్రార్థన విన్నపాలతో నీ సన్నిధికి వచ్చిన వారందరినీ చూడయ్యా. ఎవ్వరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోకూడదు నాయన. దీవించబడి వెళ్ళాలయ్యా, స్వస్థపరచబడి వెళ్ళాలయ్యా, విడిపించబడి వెళ్ళాలయ్యా. నీవు కోరినట్లే నీకు జరుగును గాక అని కానాను స్త్రీతో చెప్పినట్టుగా వీరి బాధలు తీర్చును ఆయన. వారి ఇళ్లలో ఉన్న తిరుగుబోటులను, తాగుబోతులను, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచును ఆయన. వీరిక్కడ ప్రార్థిస్తుండగానే ఈ 85 గ్రామాల్లో ఎవరెవరు ఎటువంటి స్థితిలో ఉన్నారో వీరు తిరిగి వెళ్ళి 85 గ్రామాలకు ఆశీర్వాదకరంగా చేయను ఆయన. ఈ తెనాలి పట్టణాన్ని దీవించు నాయన. ఈ తెనాల్లో ఇంకా ఎన్నో వేల మంది ఉన్నారయ్యా. యేసు ప్రభు అందరికీ దేవుడయ్యా. శ్రమల్లో ఉన్నారయ్యా, బాధల్లో ఉన్నారయ్యా. తండ్రి, మా కన్నీరు తొడవాలనే కదా వచ్చావు, మా జీవితాన్ని మార్చాలనే కదా సెలవులో ప్రాణమిచ్చావు. ఒక్కసారి ఈ రాత్రిని పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించును ఆయన. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించును ఆయన. మా బలహీనతలన్నీ తీసివేయను ఆయన. మా పాపాలన్నీ కడిగివేయను ఆయన. మాకు నూతన హృదయం, నూతన స్వభావం దయచే తండ్రి. ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను అన్న వాగ్దానంతో వెళ్ళడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఇంటికి వెళ్ళి ప్రార్థించండి. కొత్త సంవత్సరంలో మీకు అందరికీ గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనలుండుగాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్.
పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. రెండయ్యో రక్షకుడు పుట్టెను, రెండయ్యో రక్షకుడు పుట్టెను. రక్షకుడిని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. యూదట రాజుల రాజట, యూదట రాజుల రాజట. రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట, రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. యూదట రాజుల రాజట, యూదట రాజుల రాజట. రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట, రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. రండయ్యో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. ఊరిలో బీద కన్య మరియకు, ఊరిలో బీద కన్య మరియకు. పశువుల సాలలో శిశువుగా పుట్టెను, పశువుల సాలలో శిశువుగా పుట్టెను. ఊరిలో బీద కన్య మరియకు, ఊరిలో బీద కన్య మరియకు. పశువుల సాలలో శిశువుగా పుట్టెను, పశువుల సాలలో శిశువుగా పుట్టెను. రెండయ్యో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. సంతలో సంతోషమేదిరా, సాతాను సంతలో సంతోషమేదిరా. సంతోషం కలదురా శ్రీ యేసు రాకలో, సంతోషము కలదురా శ్రీ యేసు రాకలో. సాతాను సంతలో సంతోషమేదిరా, సాతాను సంతలో సంతోషమేదిరా. సంతోషము కలదురా శ్రీ యేసుని రాకలో, సంతోషము కలదురా శ్రీ యేసుని రాకలో. రండయ్యో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. రెండయ్యో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం.
మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి.